బీరకాయ పెసరపప్పు కోసం ముందుగా బీరకాయ ముక్కలు తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. పెసరపప్పును కూడా కొంచెం ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం, కర్రీకి కూరకు సరిపోయేంత. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపట అనగానే మీకు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిను ఉల్లిగడ్డ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకున్నా ఈ కూరకు ఇక కారం వేయడం అవసరం లేదు, పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు కలిపేసుకుందాం తాలింపులో. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీరకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడే ఈ రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. పెసరపప్పు నానబెట్టి వేసినాయి కాబట్టి బీరకాయలు ఉన్న వాటర్తోనే పెసరపప్పు ఉడికిపోతుంది. అట్లాగే టమాటాలో కూడా నీరు ఉంది కదా, ఈ నీటి వేరే వాటర్ వేయడం అవసరం లేదు. ఈ బీరకాయలు ఉన్న నీరుతోనే కూర ఉడికిపోతుంది. మూత పెట్టి మరి కొంచెం సేపు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఒకసారి తీసి చూద్దాం పప్పు ఉడికిందా లేదా. పప్పు ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, మరి మెత్తగా అవసరం లేదు. ఇట్లా పప్పు కనిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఇప్పుడు కలిపేసి వేరే డిష్లోకి తీసుకుందాం. ఈ బీరకాయ పప్పు రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ప్రొద్దున లంచ్ బాక్సుల కోసం హడావిడి ఉంటుంది. అలాంటప్పుడు ఈ బీరకాయ పప్పును ఈజీగా తొందరగా టేస్టీగా బీరకాయ పప్పు రెడీ అయ్యింది. పిల్లలు పెద్దలు అందరు